ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి టౌన్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఎదురుగా 8వ శ్రీ గౌరవనీతాయ్ కృష్ణ బలరాం రథయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు. ప్రభుపాద్ పెన్ స్టాండ్ టేబుల్ మీద అట్లా చక్కగా ప్రభుపాద వారిని హరే కృష్ణ మహామంత్రం దర్శించుకోవచ్చు. కొంచెం అనక్కరా హరి ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషపడాలి. ప్రజలు అదేవిధంగా భావితగా మన పిల్లలకి కూడా భక్తి భావజాగం పెంపొందించగా ఎప్పుడు కూడా ఇందాక చాలా మంది పెద్దగా కూడా వీటి గురించి అనేక రకాలుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భక్తి అనేది కరువైపోతూ ఉంది మన సమాజంలో. దానికి సంబంధించి ఈ భక్తి భావన మన పిల్లలు కూడా పెంపొందించి మన పద్ధతులు, మన సంస్కృతి ఎప్పుడు కూడా
మనం మర్చిపోకూడదు అని తెలియజేయాలి. అదేవిధంగా ఈ రథయాత్ర ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా చేస్తూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కొనసాగాలని నేను మనసాగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇస్కాన్ వారు మొట్టమొదటిగా మన భారతదేశంలో బెంగళూరు అనుకుంటాను ఇస్కాన్ టెంపుల్ కట్టింది బెంగళూరు. నేను అక్కడ వైఫ్ మెంబర్ కూడా ఉన్నాను. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మన పుట్టినరోజు కావచ్చు, మ్యారేజ్ డే కావచ్చు, లేదా ఇంకేమైనా ఇంపార్టెంట్ డేట్స్లో ఆ గుడికి రమ్మని క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా పంపిస్తుంటారు. అంటే అంత సిన్సియర్గా వాళ్ళంతా కూడా అక్కడ పనిచేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇస్కాన్ వారి ద్వారా అనేక స్కూల్స్కి అక్కడ భోజన సదుపాయాలు, మధ్యాహ్న భోజన సదుపాయాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. నేను ఎందుకంటే అక్కడ చూశాను కాబట్టి, ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాను కాబట్టి ఇవన్నీ కూడా చూసి వాటి పట్ల ఆకర్షితుని నేను ఆ రోజు వైఫ్ మెంబర్గా కూడా జాయిన్ అయ్యాను. అదేవిధంగా అనేక మార్లు కూడా ఆ టెంపుల్కి పోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత ఈ ఇస్కాన్కి సంబంధించి అనేక దేవాలయాలు కూడా ఇస్కాన్ కృష్ణా టెంపుల్స్ రావటం, కావగా కూడా ఈ యాత్ర పెట్టడం నిజంగా చాలా సంతోషపడుతున్నాను. కాబట్టి మనం అంతా కూడా తప్పకుండా దైవ కార్యాన్ని ఎప్పుడు కూడా ముందుండి చేయాలి. ప్రతి ఒక్కరు ఇటువంటి కార్యక్రమాలు ఈ ఇస్కాన్ ద్వారా ఈ రథయాత్రనే కాదు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చాలామంది యువకులు కూడా వాలంటీర్స్గా కూడా ఇక్కడ వచ్చి ప్రత్యక్షంగా పాల్గొనడం కూడా నిజంగా చాలా సంతోషం. తప్పకుండా ఈ రథయాత్ర ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా గ్రాండ్ సక్సెస్ అవుతూ పేదలకి, అదేవిధంగా ప్రజలందరికీ కూడా దేవుని దర్శనం కలిగజేసే విధంగా ఉండాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా జరగాలని మనసాగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన భక్తజనానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ వెంగమాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన పెద్దపౌని బస్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107. ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. దిగదుడిసిన నిమ్మకాయలు, అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం, దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు. దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, సంతానం కలగకపోవడం, వివాహం జరగకపోవటం, ఉద్యోగాలు రాకపోవటం, కుటుంబంలో ధన నష్టం జరగటం, అప్పుల పాలవటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, అనారోగ్యం పాలవటం, పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం, ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుచున్నారని తెలుసుకోండి. నరదిష్టి, నాగదోషం, చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వశీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి సంప్రదించండి. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన పెద్దపౌని బస్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107.